ఓం మహాగణాధిపతయే నమః. మాలాం కుంఠీం చ ఢమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శృంగేరి జగద్గురువుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అమృత కలశంలో భాగంగా గురు పరంపర మీద మనం చెప్పుకుంటూ వస్తున్నాం. గురు పరంపరలో శంకర భగవత్పాదుల వారి యొక్క విషయాలు మనం చెప్పుకున్నాం. గత భాగంలో చెప్పుకున్నాం అష్టవర్షే చతుర్వేది. శంకర భగవత్పాదుల వారి యొక్క గొప్పతనం ఏమిటో ఈ శ్లోకంలో తెలుస్తుంది. అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్ షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్ అవతీర్ణశ్చ కాలట్యాం కేదారే అంతర్హితశ్చ యః చతుష్పీఠస్థాపకః సః జయతాత్ శంకరో గురుః. శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం చెప్పే శ్లోకాలండి ఇవన్నీ. 8 ఏళ్లకు 4 వేదాలు, 12 సంవత్సరములలో సకల శాస్త్రములు, 16 సంవత్సరములకు మొత్తం సమస్తమైనటువంటి భాష్య గ్రంథములు, 1-2 ఎన్ని భాష్య గ్రంథములు రాశారు శంకర భగవత్పాదుల వారి యొక్క రచనలు. ఎన్నెన్ని అద్భుతమైనటువంటి గ్రంథాలు శంకరుల వారి ఉన్నాయి. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తైత్తరేయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యక, శ్వేతాశ్వతర, నృసింహ తాపనీయ ఉపనిషత్తులకు భాష్యము, అలాగే వ్యాసరచిత బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు భాష్యములు, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రమునకు భాష్యము. ఇలా చెప్పుకుంటూ వెళ్తే శంకరుల యొక్క సాహిత్యము అపారమైనటువంటిది, అపూర్వమైనటువంటిది, అప్రమేయమైనటువంటిది, అమేయమైనటువంటిది. ఇంకెవ్వరూ కూడా రచించలేనటువంటి స్తోత్ర సాహిత్యాన్ని మనకు శంకర భగవత్పాదుల వారు ఇచ్చారు. అందులో శంకరులు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే 32 సంవత్సరముల్లో అసలు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆయన 12 సంవత్సరాలు శృంగేరిలో తపస్సు చేశారు. 12 ఏళ్ళు శృంగేరిలో తపస్సు చేసినటువంటి శంకరులు మిగతా సంవత్సరములలోనే ఈ కాలిబాటన భారతదేశాన్ని 3 సార్లు పర్యటించారు. ఎక్కడ విశ్రాంతి తీసుకోలే. అసలు సమైక్యతావాదం అనేటువంటిది శంకరుల తర్వాతనైనా ఎవరిని చెప్పుకోవాల్సిందండి. స్పిరిట్ ఆఫ్ యూనిటీ. అసలు యూనిటీ అనేటువంటి మాటకు ఏకాత్మతావాదము, సమతావాదము సంఘటితమైనటువంటిది, చైతన్యవంతం చేసినటువంటిది, ఈ జగత్తునంతా ఏకీకృతం చేయటంలో శంకరుల వారు చూపినటువంటి స్ఫూర్తి అద్భుతం. ఆ రోజున అంటే మనకు ఒక నామం వస్తుంది శంకర భగవత్పాదుల వారి యొక్క ఈ అష్టోత్తర శతనామంలో ద్విసప్తతి మతోచ్చేత్రే ఆ ఒక నామం వస్తుంది. అంటే 72 మతములను ఖండించట. 72 మతములు అంటే ఏదైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నింటిని ఖండించి సనాతన ధర్మ ప్రతిష్టాపన చేశాడు, అద్వైత ప్రతిష్టాపన చేశాడు శంకర భగవత్పాదుల వారు. శంకరులు చేసినటువంటి సేవ అపూర్వమైనటువంటి సేవ, అమేయమైనటువంటి సేవ. కాశీపట్టణం, బదరీక క్షేత్రం ఒకటేమిటి, ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుమల క్షేత్రాన్ని కూడా శంకర భగవత్పాదుల వారు సందర్శించారు. శంకరులు సందర్శించని క్షేత్రము లేదు, శంకరులు స్తోత్రం చేయని దేవుడు లేడండి. ఎన్ని స్తోత్రాలు చేశారు. ఇవాళ ఎంత గొప్ప సాహిత్యాన్ని కాశీపట్టణంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక వృద్ధుడట, ఆయన వ్యాకరణ సూత్రాలు వల్లవేస్తూ ఉన్నాడు. వల్లవేస్తూ ఉంటే శంకర భగవత్పాదుల వారు చూచారు. 17 ఏళ్ల పిల్లవాడండి. ఆయన చూడండి ఎంత జ్ఞానమో. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుక్రుయ్ కరణే. భజగోవింద స్తోత్రం చెప్పాడు. నాయనా 70 ఏళ్ళ వయస్సు వచ్చిన తర్వాత వ్యాకరణం నిన్ను ముక్తికి దారితివ్వదు, నీకు వ్యాకరణం మోక్షం ఇవ్వదు నాయన, ఈ బంధములన్నీ తెంచుకో అని గొప్ప జ్ఞానబోధ చేశాడండి. భజగోవింద స్తోత్రం చదివితే ఎటువంటి వాడైనా మారగలడండి. ఎంత సత్యమైనటువంటి స్తోత్రం అది, ఎంత అద్భుతమైనటువంటి స్తోత్రము. కాబట్టి శంకరుల వారు ప్రకరణ గ్రంథాలు, అలాగే భాష్య గ్రంథాలు, ఇలా శంకరుల వారి యొక్క రచనలు చూస్తే అందులో శంకరుల యొక్క గొప్పతనం ఏమిటి అంటే, అసలు శంకరులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. ఈ అద్వైత సిద్ధాంతం ఏమిటి అంటే, ఉపనిషత్తులన్నింటినీ సమన్వయించి అఖండము, శాశ్వతము, అద్వితీయము, త్రిగుణరహితము, సచ్చిదానంద రూపమైనటువంటి బ్రహ్మమును ఆయన ప్రతిపాదన చేశారు. ఆయన చేసింది అదే, వేదోక్తమైనటువంటి సిద్ధాంతం. ఎప్పుడు కూడా వేదానికి విరుద్ధంగా మాట్లాడడం కానీ, వేద సంప్రదాయాన్ని ధిక్కరించటం కానీ భారతదేశంలో చేయకూడదు. ఎందుకంటే భారతదేశానికి ఆత్మవేదం. ఇవాళ ఈ సంస్కృతులన్నీ నిలబడ్డాయి అంటే వేదం వల్ల నిలబడ్డాయి. వేదాన్ని విడిచిపెడితే ఏదీ లేదండి ప్రపంచం. కాబట్టి వేదం అనేటువంటిదే ఈ దేశానికి. అందుకే ఒక చరిత్రకారుడు రాస్తాడు, వివేకానంద స్వామి కూడా ఒక చోట చెప్పాడు, భారతదేశం నుంచి నెమలి సింహాసనం అపహరించారు, ఇంకా విలువైనటువంటి వజ్రాలు కొల్లగొట్టారు, బానే ఉంది, సంపద తీసుకెళ్ళండి, కానీ మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ సంపద తీసుకెళ్ళారు, కానీ భారతీయుల యొక్క రక్తంలో కలిసిపోయినటువంటి ఇతిహాస, వేదాంత, వేదాంగ తత్వాన్ని, వేద సంస్కృతిని, వేద సంప్రదాయాన్ని మీరు దొంగలించలేకపోయారు. వేద సంస్కృతి ఈ భారతదేశంలో ఉన్నంత కాలం భారతదేశానికి ఎట్టి విపత్తు లేదు అని ప్రకటించాడు. అంటే వేదం మనకు ఎంత గొప్ప శక్తినిచ్చిందో మీరు చూడండి. కాబట్టి వేద సంస్కృతి మనది. అందుకే శంకర భగవత్పాదుల వారు అద్వైతాన్ని ప్రతిపాదన చేశారు. ఏమిటి అద్వైతం అంటే, మాయ వల్లనే ఈ బ్రహ్మం అనేటువంటిదే ప్రపంచంగా కనిపిస్తుంది. దేనివల్ల? మాయ వల్ల. మాయ ఎప్పుడైతే ఉందో పరబ్రహ్మ కూడా మనకు ప్రపంచంలాగా కనబడుతుంది. ఇక్కడ ప్రపంచం అనేటువంటిది మిథ్య. ఎప్పుడైతే నీకు మాయ తొలగిపోతుందో అంతటా నీకు బ్రహ్మమే గోచరిస్తుంది. జీవుడికి ఈ బ్రహ్మమునకు భేదం ఉందా అంటే భేదం అనేటువంటిది లేదు. అవిద్య వల్ల, అంటే అజ్ఞానము, అవిద్య అంటే ఈ అజ్ఞానం వల్ల, మాయ వల్ల భేదం ఉన్నట్లు కనబడుతుంది. ఎప్పుడైతే మాయ తొలగిపోయిందో భేదం కూడా తొలగిపోతుంది. భేదం తొలగిపోయిన తర్వాత జీవ బ్రహ్మైక్య సాక్షాత్కారమే అది ముక్తిగా మనకు పరిణమిస్తుంది. కాబట్టి వస్తుతః బ్రహ్మము నిర్గుణము, అది వాక్కుకు కానీ మనస్సుకు కానీ గోచరం కానటువంటిది. అట్టి నిర్గుణ పరబ్రహ్మమును ఉపాసించుట, తెలుసుకునుట సామాన్యులకు అలవి కానటువంటి అంశం కాబట్టి భక్తుల యొక్క దృష్టికి బ్రహ్మము సగుణమే. సగుణోపాసనే నిర్గుణోపాసనగా తెలుసుకోవటానికి వీలవుతుంది. అంటే సగుణం ద్వారా నిర్గుణము సాధించాలి. మాయతో కూడినప్పుడు బ్రహ్మము ఈశ్వరుడవుతాడు. భక్తులు ఏ రూపంగా ధ్యానం చేస్తే ఆ రూపంగా బ్రహ్మము ఆ రూపంగానే వారికి సాక్షాత్కరిస్తుంది అని ఒక చక్కటి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. దీనిలో విరోధం లేదు, దీనిలో ఆ మాయ లేదు. ఇది అద్వైత సిద్ధాంతం. ఎవరికైనా సరే చక్కగా ఆచరణాత్మకమైనటువంటి సిద్ధాంతం ఇది. అందువల్ల అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. అంటే శంకరుడు వేద విరుద్ధంగా అన్నటువంటి ఆగమ పూజను అంగీకరించారు. సగుణోపాసకులకు శివ, విష్ణు, దేవి, సూర్య, గణపతి, ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం, 5 దేవతలు. ఇక భేదం ఎక్కడుందండి? మాది వైష్ణవము, మాది శైవము, మాది శాక్తేయము, ఇది కాదు. 5 దేవతలతో కలిపి పంచదేవత ఉపాసనా పూర్వకంగా పంచాయతన దేవతా పద్ధతిని ప్రవేశపెట్టారు భగవత్పాదుల వారు. ఎన్ని చేశారండి శంకర భగవత్పాదుల వారు. ఈ విధంగా షణ్మతాలను ఏర్పరిచారు, స్కంద పూజలను కూడా ఏర్పరిచారు. శ్రీవిద్య యొక్క ఉపాసన, శ్రీవిద్య ప్రాముఖ్యతను కూడా చాటాడు. కర్మ,
భక్తి, జ్ఞానము ఈ మూడింటిని సుప్రతిష్ఠితం చేశాడు. బ్రహ్మ విద్యా రూపమైనటువంటి శ్రీచక్రార్చన చేసి చిత్తశుద్ధిని పొందే సద్గురు ఉపదేశంలో ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తి పొందవచ్చు అని శంకర భగవత్పాదుల వారు ఆచరణాత్మకమైనటువంటి ఒక చక్కటి విధానాన్ని మనందరికీ కూడా తెలియజేశారు. ఎప్పుడైతే ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామకర్మలు చేస్తే ముక్తి అనేటువంటిది సులభమవుతుంది అని చెప్పారు. ఇలా శంకర భగవత్పాదులు ఈ జగత్తుకు చేసినటువంటి సేవ అనితర సాధ్యమైనటువంటి సేవ అండి. కాబట్టే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య, ఇక్కడ మధ్యమము అని చెప్పుకోవటం వల్ల శంకర భగవత్పాదుల వారు ఏం చేశారు అంటే, ఆయన బాగా ఆలోచన చేసి ఈ భారతదేశం అంతా కూడా బాగుండాలి అని ఆయన సంచారం చేసి 4 చోట్ల ఆమ్నాయ పీఠాలు స్థాపించారు. వీటినే ఏమంటారు అంటే చతురామ్నాయ పీఠములు అంటారు. ఈ చతురామ్నాయ పీఠములలో మొట్టమొదటిది శారదా పీఠం, శృంగేరి పీఠం, ఋష్యశృంగ ప్రాంతం, కర్ణాటక రాష్ట్రంలో శృంగేరి శారదా పీఠం. ఇక్కడ యజుర్వేద చిహ్నంగా తుంగానది ఒడ్డున శంకరులు స్థాపన చేశారు. తన శిష్యుల్లో మొదటివాడు సురేశ్వరాచార్యుల వారు. మండనమేశ్వరుడు అనేటువంటి వ్యక్తిని జయించి సురేశ్వరుడు అనేటువంటి పట్టా ఇచ్చి తనతో వాదించే సామర్థ్యం కలిగినటువంటి శక్తి ఉన్నటువంటి శిష్యుడు ఒక్కడే శంకరులకు 4 శిష్యుల్లో. ఆయన సురేశ్వరుడు అన్నారు. ఆ సురేశ్వరుడిని మొట్టమొదటి పీఠాధిపతిగా చేసి ఆ శృంగేరి శారద పరమేశ్వరిగా అమ్మవారి యొక్క పేరు పెట్టి మలహానికేశ్వరుడు అధిదేవతగా పెట్టి భూరివార సంప్రదాయము అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యముతో పీఠాధిపతుల పేర్ల చివర భారతి, పూరి, అరణ్య మొదలైనటువంటి పదాల్లో ఏదో ఒకటి ఉంటుంది అని నిర్ణయం చేసి శంకర భగవత్పాదుల వారు ఇలా శృంగేరి పీఠాన్ని స్థాపించారు. రెండవ పీఠము ద్వారక, ఇది కాళికా పీఠము అన్నారు. అంటే పశ్చిమాన సామవేదం ప్రధానంగా గోమతీ నది తీరంలో కాళికా పీఠాన్ని స్థాపన చేశారు. దానికి పద్మపాదాచార్యుల వారిని మొట్టమొదటి పీఠాధిపతులుగా పెట్టారు. ఇక్కడ తత్వమసి అనేటువంటిది మహావాక్యంగా నిర్ణయం చేశారు. ఇక మూడవది ఉత్తర భారతదేశంలో బదరీ పీఠము అన్నారు. దీన్నే జ్యోతిష్ పీఠము అన్నారు. అంటే హిమాలయ పర్వత ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి పీఠము. అలకనందా నదీ తీరంలో శంకరుల వారు జ్యోతిష్ పీఠాన్ని స్థాపించారు. దీనికి తోటకాచార్యుల వారిని మొట్టమొదటి పీఠాధిపతిగా నిర్ణయం చేసి ఇక్కడ అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని ఇచ్చి చక్కటి అధర్వణ వేదాన్ని ఇక్కడ నిర్ణయం చేశారు. అలాగే పూరిలో గోవర్ధన పీఠం, తూర్పు వైపున గోవర్ధన పీఠాన్ని పూరిలో స్థాపించారు. ఇది సముద్రం ఒడ్డున ఉంటుంది కాబట్టి ఇది గోవర్ధన పీఠము అన్నారు. దీనికి అస్తామలకాచార్యుల వారిని అధిపతులుగా నియమించారు. ముఖ్యంగా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యము ఋగ్వేద పీఠము ఈ పీఠము. ఇలా చతురామ్నాయ పీఠములు ఇచ్చి శంకర భగవత్పాదుల వారు ఎంత గొప్ప పని చేశారు అంటే ఒక మఠామ్నాయం అనే పుస్తకం రాశారండి. అంటే మొట్టమొదటి మేనేజ్మెంట్ బుక్. ఇలా చెప్తే అర్థమవుతుంది చాలామందికి కూడా. అసలు ఎలా చెయ్యాలి, ఎలా మేనేజ్మెంట్ ఉండాలి ప్రాక్టికల్గా, దాన్నే మఠామ్నాయం అనే పేరుతో రాశారు. మఠాలు స్థాపించడం కాదు, మఠాన్ని ఎలా నిర్వహించాలి ఎంత గొప్పగా రాశారండి శంకర భగవత్పాదుల వారు. అందుకే ఆయన రాశారు, అస్మత్ పీఠే సమారూఢ పరివ్రాడ్ ఉక్తలక్షణ అహమేవేతి విజ్ఞేయ యస్య దేవ ఇతి శ్రుతే. నిర్ణయం చేశాడు, నా తర్వాత నా సంప్రదాయంలో నాకు అనుగుణంగా ఎవరైతే పీఠాధిపతులు వస్తారో వారు నా పేరుతోనే వ్యవహరించబడతారు. అందుకే వారందరికీ శంకరాచార్య అనేటువంటి బిరుదు ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మనం శృంగేరి శంకరాచార్య, గోవర్ధన పీఠ శంకరాచార్య, ద్వారకాపీఠ శంకరాచార్య అని అంటాం. అంటే శంకరాచార్య అనేటువంటిది కామన్ నేముగా శంకర భగవత్పాదుల వారి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఇది ఒక సంప్రదాయం. ఇట్లా భారతదేశానికి 4 వైపులా 4 పీఠాలు స్థాపన చేశారు. స్థాపన చేసి కూడా ఈ 4 పీఠాల్లో ఏదైనా నిర్ణయం చెయ్యాలి, ఏదైనా ధార్మికమైనటువంటి నిర్ణయం రావాలి అన్నప్పుడు ఏ పీఠానికి శక్తి ఉంటుంది అన్నప్పుడు ఈ 4 పీఠాల్లో
శృంగేరి పీఠానికి సమ్రాట్ పీఠం అనేటువంటి బిరుదిచ్చారు. ఇచ్చి సమ్రాట్ పీఠం శృంగేరి పీఠం, శృంగేరి జగద్గురువులు ఎవరైతే ఉంటారో వారు ఈ 4 పీఠాలను శాసించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు అని మరల తానే రాశారు. అందుకే ఇవాళ భారతదేశంలో ఏదైనా ధర్మ వ్యవహారం చెప్పాలి అంటే, ధార్మికమైనటువంటి నిర్ణయం చెప్పాలి అంటే అట్టి హోదా సనాతన ధర్మ అనుసారంగా శృంగేరి జగద్గురువులకు ఉన్నదండి. కాబట్టి ఏదైనా ధర్మ నిర్ణయం చెయ్యాలి అన్నప్పుడు మేము చెయ్యట్లేదు ధర్మ నిర్ణయం, మా వల్ల కావటం లేదు, ఈ శాస్త్రంలో ఇలా చెప్పబడ్డది, ఆ శాస్త్రంలో అలా చెప్పబడ్డది అన్నప్పుడు ఆ నిర్ణయాధికారాన్ని పీఠాధిపతులకు వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు పీఠాధిపతులు ఏది నిర్ణయం చేస్తారో అది ధర్మ నిర్ణయం అవుతుంది. దానికి అందరం కూడా తల వంచవలసి ఉంటుంది. ఇది ఒక నిర్ణయం. ఇది మన గురు పరంపరలో శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి నిర్ణయం. కాబట్టి ఇక్కడి వరకు గురు పరంపర ఒక వైపు వచ్చి, దక్షిణ భారతదేశంలో శృంగేరి పీఠం, ఉత్తర భారతదేశంలో జ్యోతిష్ పీఠం, పశ్చిమ భారతదేశంలో ద్వారకా పీఠం, తూర్పు భారతదేశంలో పూరి గోవర్ధన పీఠం, 4 శిష్యులు 4 మార్గాలు. ఇప్పుడు మనది దక్షిణ భారతదేశంలో మనం ఉన్నాం. మనకేమిటి శృంగేరి పీఠం హెడ్ పీఠం. అందుకే ఈ పీఠ పరంపరలో మరల గురు పరంపర అనేటువంటిది మరలా వేరే వచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే నాటి నుంచి నేటి వరకు అవిచ్ఛిన్న గురు పరంపర కలిగినటువంటి ఏకైక పీఠం శృంగేరి పీఠం అని చెప్పుకుంటే అతిశయోక్తి కాదు. 788 నుంచి ఈ 2017 దాకా, ఇవాళటి దాకా మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటి వరకు అవిచ్ఛిన్న గురు పరంపర కలిగిందండి పీఠం. మొదటి పీఠాధిపతి సురేశ్వరుల తర్వాత మరల శృంగేరి శారదా పీఠానికి 2వ శిష్యులు నిత్యబోధ ఘనాచార్యుల వారు. వారి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు జ్ఞానఘనులు అన్నారు. ఇక్కడి నుంచి ఇలా పీఠ పరంపర వచ్చి 12వ పీఠాధిపతి దగ్గరికి వచ్చేసరికి 12వ పీఠాధిపతి అద్భుతమైనటువంటి అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యామార్కోపదేష్టారం విద్యారణ్య గురుం శ్రేయే. మరలా విద్యారణ్య భగవత్పాదుల వారు ఓరుగల్లు నగరంలో పుట్టి, తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్లో పుట్టి భారతదేశానికి జగద్గురువులయ్యారండి. ఈ ప్రాంతం నుంచి వేదానికి భాష్యం రాశారండి. హిందూ ధర్మానికి ముప్పు ఏర్పడినప్పుడు హిందూ ధర్మాన్ని నిలబెట్టారండి. ఒక పీఠాధిపతి అంటే కేవలం కాషాయం కట్టుకొని కూర్చోవటమే కాదు, ఒక మహా సామ్రాజ్య స్థాపన కూడా చెయ్యగలడు అన్న ధైర్యాన్ని చూపించాడు. అందుకే విజయనగర సామ్రాజ్య మహాస్థాపన చేశాడు. నాడు శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని పట్టుకొని కనకధారను కురిపించాడు. విద్యారణ్య భగవత్పాదుల వారు కూడా హంపి విజయనగరంలో అమ్మవారిని ప్రార్థన చేసి సువర్ణ ధారలు కురిపించాడు. శంకరులకు విద్యారణ్యులకు చక్కటి పోలికలు ఉన్నాయి. కాబట్టి 12వ పీఠాధిపతి విద్యారణ్య భగవత్పాదుల వారు. ఈ విద్యారణ్య భగవత్పాదుల వారే మనకు ఈ ప్రాంతంలో, అంటే తెలుగునాట ధర్మం తప్పుతోంది అని పుష్పగిరిలో ఒక మఠ స్థాపన చేశారు. అది పుష్పగిరి పీఠమైంది. అలాగే హంపి విజయనగరంలో ఒక పీఠ స్థాపన చేశారు. అది హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠం అయిపోయింది. ఇలా సబ్ బ్రాంచ్లను కూడా స్థాపన చేసి గురు పరంపరలో వీరంతా మనకు గురువులే. కాబట్టి విద్యారణ్యుల వారు చేసినటువంటి కృషి అద్భుతం. ఆ విద్యారణ్య పరంపర నుంచి ఇవాళటి దాకా చూస్తే మనకు శృంగేరి గురు పరంపర చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు, వారి యొక్క శిష్యులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి యొక్క శిష్యులు భారతీతీర్థ మహాస్వాముల వారు. భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క శిష్యులు ప్రస్తుతం విధుశేఖర భారతీ స్వామివారు. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. విధుశేఖర భారతీ స్వామివారు గురు పరంపర. ఇది ఒక గురు పరంపర, అంటే మనమందరం ఆచరించే గురు పరంపర. ఇలాగే అంటే ఇది స్మార్త గురు పరంపరగా చెప్పొచ్చు. ఇదే మనకు నారాయణ సంప్రదాయంలో కూడా నాథయామున మధ్యమాం అని వారు చెప్తారు. అది వైష్ణవ సంప్రదాయంలో యామునాచార్యుల వారు, అలాగే రామానుజుల వారు. రామానుజుల సంప్రదాయం దగ్గర నుంచి మరల గురు పరంపర దగ్గరికి వచ్చేసరికి ఆండవన్ శ్రీరంగంలో ఒక అద్భుతమైనటువంటి పీఠం ఉన్నది. ఇది వైష్ణవ గురు పరంపరగా
అది ఒక పద్ధతిలో వచ్చింది. అలాగే మధ్వాచార్య పరంపరలో ఒక గురు పరంపర. అంటే మనకు భిన్న భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉండటం వల్ల గురు పరంపర కూడా 3 రకాలుగా వచ్చింది. అయితే ఇవాళ వీరంతా చెప్పేటువంటి పద్ధతి ఒక్కటే, మనకు భగవంతుణ్ణి ఆశ్రయించాలే, భగవత్ మార్గాన్ని పొందాలే అనేటువంటి సనాతన ధర్మం గురించే చెబుతారు. అయితే శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి కృషి మాత్రం అద్భుతమండి. అందువల్ల ఇవాళ దక్షిణ భారతదేశం అంతా కూడా ఒక గురు పరంపరలో పూర్తిగా ఉంది. మనందరికీ గురువులు ఎవరు అంటే శృంగేరి పీఠము, అలాగే దక్షిణాంనాయ శారదా పీఠము. ఈ గురు పరంపరలో మనము ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన పీఠాధీశ్వరులైనటువంటి భారతీతీర్థ మహాస్వాముల వారిని, అలాగే విధుశేఖర భారతీ మహాస్వాముల వారిని కూడా మనం ఆశ్రయించాలి. ఇలా ఒక సనాతన ధర్మ అనుసారంగా భారతీయ సంస్కృతిలో విశేషమైనటువంటి పరంపర మనకు మాత్రమే ఉందండి. కాబట్టి పరంపర లేకుండగా మనం లేము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఇదిగో మా చరిత్ర ఇది, మా సంప్రదాయం ఇది. ఇదేదో మా నుంచి మొదలైనటువంటి సంప్రదాయం కాదు. అనాదిగా మా పెద్దలు తపస్సు చేశారు, భగవంతుణ్ణి దర్శించారు. భగవంతుని యొక్క దూతలు మనకు ఉపదేశం చెయ్యలేదు, భగవంతుడే స్వయంగా ఉపదేశం చేశాడు భగవద్గీత. కాబట్టి మనకు దూతలతో పని లేదు, భగవంతుడితో పనే. అందుకే హిందూ ధర్మం ఇప్పటికీ ఉంది. ఇక్కడ హిందూ ధర్మం అని ఎందుకోసం చెబుతున్నానంటే అందరికీ అర్థం కావటం కోసం చెబుతున్నా. హిందూ ధర్మం అని చెప్పుకోవటం కంటే ఇది సనాతన ధర్మం అని చెప్పుకుంటే తప్పులేదు. కాబట్టి ఈ సనాతన ధర్మం ఇలా ఇవాళ నిలబడటానికి కారణం ఏమిటి అంటే మన పూజ్య గురువులు చేసినటువంటి అపారమైనటువంటి కృషి. దాన్ని మనం నిలబెట్టుకోగలగాలి. అందుకే మనం ఆర్జిన్ ఎక్కడి నుంచి అంటే మాకు ఒక గురు పరంపర ఉంది అని మనం చెప్పుకోగలగాలి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మీరు గుర్తుంచుకోండి, మీ గురు పరంపర మీరు తెలుసుకోండి. మనం ఏ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నామో అట్టి గురు పరంపరను తెలుసుకొని ఒక చక్కటి మాట చెప్పాడండి దత్తాత్రేయుడు. ఏమిటి అంటే, ఎవరు గురువు అంటే ఏకాక్షర ప్రదాత గురురిత్యభిధీయతే. నీ జీవితానికి ఉపయోగపడే ఒక్క అక్షరం బోధించిన వాడు కూడా గురువే అని చెప్పారు. కాబట్టి ఇటువంటి చక్కటి సంప్రదాయ గురు పరంపర కలిగినటువంటి దేశం మన భారతదేశం. అద్భుతమైన గురు పరంపర మనందరిది. ఇవాళ మనందరికీ ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తున్నటువంటి గురువులందరికీ మనం నమస్కారం చేస్తూ ఆ గురు పరంపరకు సాష్టాంగ ప్రణామములు ఆచరణ చేస్తూ, యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతలేనస్య యః పరః స మహేశ్వరః. సాష్టాంగ ప్రణామాలు సమర్పణం చేస్తూ అమృత కలశంలో ఈ గురు పరంపర అనేటువంటి ఈ భాగాన్ని సద్గురుదేవుల దివ్య చరణాబ్జములకు సమర్పణ చేస్తున్నాను. పితా యథా రక్షతి పుత్రమీశ జగత్పితాత్వం జగతః సహాయః కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధే మాం శివ పాహి శంభో. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్త్యూ అచంచలాం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనా అస్తు విశ్వస్య కళ్యాణమస్తు.